హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్మాస్ నాలెడ్జ్ హబ్. ప్రస్తుతం విద్యాశాఖలో ప్రమోషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా చాలామంది ఎస్జిటి నుంచి ఎస్ఏలుగా, ఎస్ఏ నుండి జిహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. పదోన్నతి తర్వాత కొత్త శాలరీ ఫిక్సేషన్ గురించి చాలా సందేహాలు చాలామంది వ్యక్తపరచడం జరిగింది. ప్రమోషన్ తర్వాత సాధారణంగా వచ్చే కొన్ని క్వశ్చన్స్ను ఆన్సర్ చేయడానికి వీలుగా ఈ వీడియోని రూపొందించాను. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీ అనేక సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు. ఏఏఎస్ అంటే ఏమిటి? 24 ఇయర్స్ సర్వీసు పూర్తయినటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి బేసిక్ ఫిక్సేషన్ జరుగుతుంది? 24 ఇయర్స్ పూర్తి కాని వారికి ఈ ప్రమోషన్ వలన ఏదైనా లాభం చేకూరుతుందా? ఎవరికి ఎన్ని ఇంక్రిమెంట్స్ వస్తాయి? ఆప్షన్ ఇవ్వడం అంటే ఏమిటి? ఏ ఆప్షన్ ఇవ్వడం వలన మనకి ఎక్కువ లాభం వస్తుంది? ఆప్షన్ ఫామ్ ఫార్మాట్ ఏంటి? ఎలాంటి అప్లికేషన్ మనం డీడీఓకి సంప్రదించాలి? వంటి అనేక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలను వీడియోలో చర్చిస్తాను. మొదటగా ఏఏఎస్ లేదా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ లేదా అప్రయత్న పదోన్నతి అనేది గవర్నమెంట్ ఉద్యోగులకు, లోకల్ బాడీ ఉద్యోగులకు ఏర్పరచబడినది. దీని ప్రకారం ఏదైనా ఉద్యోగి కాలానుక్రమంగా ఖాళీ పోస్టులు లేకపోవడం వంటి కారణాల వలన పదోన్నతి లభించనచో అతని వేతనాన్ని పెంచే వెసులుబాటు కలిగించే పద్ధతే ఏఏఎస్. దీనివల్ల ఒక క్యాడర్లో ప్రమోషన్ రాకుండా ఎక్కువ కాలం ఉండేటటువంటి ఉద్యోగికి లాభం చేకూరుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ 1/4/1981 నుంచి ఏర్పరచబడినవి. శాంక్షనింగ్ అథారిటీ, అపాయింటింగ్ అథారిటీ దీన్ని శాంక్షన్ చేస్తారు. ఏఏఎస్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జీవోను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. వీటిని రెఫరెన్స్ కోసం మీరు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఏఏఎస్లో ఉండే స్టేజెస్ని గమనిద్దాం. ఏఏఎస్లో ముఖ్యంగా 4 స్టేజెస్ ఉంటాయి. అవి 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్ మరియు 24 ఇయర్స్. 6 ఇయర్స్ స్కేల్ పూర్తయినటువంటి ఉద్యోగికి వచ్చేటటువంటి బేసిక్ పే రివిజన్ని స్పెషల్ గ్రేడ్ పోస్ట్ అని అంటారు. 12 ఇయర్స్ సర్వీస్ పూర్తయినటువంటి ఉద్యోగికి వచ్చేటటువంటి స్కేల్ను స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 1A అని అంటారు, లేదా దీనిని SPP 1A అని అంటారు. 18 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయినటువంటి వ్యక్తికి స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ 1B ప్రకారము, SPP 1B ప్రకారము అతని యొక్క బేసిక్ని రివైజ్ చేస్తారు. అలాగే స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 2 అనేటటువంటిది 24 సంవత్సరాల సర్వీసు పూర్తయినటువంటి ఉద్యోగికి అందజేస్తారు. అనగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి బేసిక్ను రివైజ్ చేస్తారు. అవసరమైన టైంలో స్కేల్ని కూడా రివైజ్ చేస్తారు. ఒక ఉద్యోగి ఒక క్యాడర్లో తన సర్వీస్ కాలంలో 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్ మరియు 24 ఇయర్స్కు సంబంధించినటువంటి ఇంక్రిమెంట్లు తీసుకున్నట్లయితే అతనికి తిరిగి మళ్ళీ ఇదే 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్ లాంటి ఇంక్రిమెంట్లు ఇవ్వరు. 6 ఇయర్స్ టు 24 ఇయర్స్కు సంబంధించినటువంటి దాన్ని ఒక సైకిల్ లాగా భావిస్తారు. 24 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 ఇయర్స్, 12 ఇయర్స్కు సంబంధించినటువంటి ఏఏఎస్ బెనిఫిట్స్ లభించవు. ఉదాహరణకి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక ఉద్యోగి పదోన్నతి పొందినట్లయితే అతనికి నెక్స్ట్ క్యాడర్లో సర్వీస్ కనుక మిగిలి ఉన్నట్లయితే మళ్ళీ కొత్త సైకిల్ని ప్రారంభిస్తారు. 6 ఇయర్స్, 12 ఇయర్స్, ఇంకా సర్వీసు ఎక్కువగా మిగిలి ఉన్నట్లయితే 18 ఇయర్స్, 24 ఇయర్స్ కూడా ఇస్తారు. ప్రమోషన్కు ముందున్న క్యాడర్లో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లయితే, అనగా 6, 12, 18, 24 ఇయర్స్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే ప్రమోషన్ కారణంగా ఎటువంటి లాభాలు వస్తాయో చూద్దాం. అటువంటి వాళ్ళకి కేవలం ఒక ఇంక్రిమెంట్ను మాత్రమే ఇస్తారు. FR22A1 ప్రకారము ఒక ఇంక్రిమెంట్ని ఇస్తారు. దేని ప్రకారం అంటే ఎగ్జిస్టింగ్ స్కేల్, అప్పుడు ఉన్నటువంటి స్కేల్ని బట్టి ఇస్తారు. పాత AGI డేట్ అనేటటువంటిది కంటిన్యూ అవుతుంది యాజ్ పర్ FR31(2) ప్రకారం. ఇతని యొక్క ఏఎస్ 6, 12, 18, 24 విల్ బి స్టాప్డ్ అని అంటున్నారు. ఉదాహరణకు ఎస్జిటి క్యాడర్లో 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ ఇంక్రిమెంట్లు కనుక తీసుకున్నట్లయితే అతను ప్రమోషన్లో నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళినప్పటికీ మళ్ళీ 6, 12, 18, 24 ఇయర్స్ అనేవి మళ్ళీ శాంక్షన్ చేయబడవు. అనగా ఒక సర్వీస్లో 6, 12, 18, 24 ఇయర్స్ ఒక సైకిల్ పూర్తి చేసుకుంటే మళ్ళీ కొత్త సైకిల్ ప్రారంభం కాదు. ఇప్పుడు SPP2 నాట్ అవార్డెడ్ లేదా 24 ఇయర్స్ కంప్లీట్ కాని వారికి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం. దీన్ని 2 కేసులుగా విభజించాం. ఒకటి కేస్ 1, కేస్ 2 అనేది. ప్రస్తుతం కేస్ 1ని చూద్దాం. కేస్ 1లో మనము బేసిక్ పే నాట్ రీచ్డ్ టు ద న్యూ స్కేల్. అటువంటప్పుడు మినిమం బేసిక్ పే ఆఫ్ ది న్యూ స్కేల్ ఇస్తారు. నెక్స్ట్ AGI విల్ బి ఆఫ్టర్ 12 మంత్స్. 6, 12, 18, 24 ఇయర్స్ విల్ స్టార్ట్ ఇఫ్ ఇనఫ్ సర్వీస్ ఈస్ దేర్ అని అన్నారు. దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 2 స్కేల్స్ని, అంటే స్టార్టింగ్ స్కేల్స్ని ఇక్కడ చూపించాను. ఎస్జిటి యొక్క స్కేలు 31,040 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ యొక్క స్కేలు 42,300 నుంచి ప్రారంభమవుతుంది. అనగా కొత్తగా ఎస్జిటి ఉద్యోగంలోకి వచ్చినప్పుడు 31,040 అనేటటువంటి బేసిక్ని తీసుకుంటారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్గా కొత్తగా అపాయింట్ అయినటువంటి వ్యక్తి 42,300 బేసిక్ నుంచి అతని యొక్క సర్వీసు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళేటప్పుడు అతని యొక్క స్కేలు 37,780 గనక ఉన్నట్లయితే
యాక్చువల్గా అదే క్యాడర్లో ఉన్నట్లయితే 1110ని యాడ్ చేస్తారు. కానీ అతనికి ప్రమోషన్ కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ క్యాడర్లో ఉన్నటువంటి స్కేల్ యొక్క మినిమం బేసిక్ని ఇస్తారు. అనగా 42,000 అంటే 37,780 నుంచి అమాంతము 42,300కి జంప్ అవుతుంది. అనగా సర్వీస్ తక్కువగా ఉండి వెంటనే ప్రమోషన్ వచ్చినటువంటి వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్స్ జరుగుతాయని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చును. ఇప్పుడు కేస్ 2ను చూద్దాం. అనగా 24 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయ్యి SPP 2 అవార్డ్ అయినటువంటి వాళ్ళకు కేస్ 2ను చూద్దాం. ఇది ఎక్కువ మందికి అప్లికేబుల్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకవేళ బేసిక్ పే గనక న్యూ పోస్ట్ స్కేల్కి రీచ్ అవ్వనట్లయితే, అనగా మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణలో 42,300 అనేటటువంటిది SA యొక్క అంటే స్టార్టింగ్ స్కేల్ అన్నమాట. ఒకవేళ 42,300 కంటే ఎక్కువ బేసిక్ ఉన్నటువంటి వాళ్ళు 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని అంటే SPP 2ని కనుక అవార్డ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయో మనం చూద్దాము. ఇటువంటి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డేట్ ఆఫ్ ప్రమోషన్ అనేటటువంటిది ఒక ఆప్షన్ ఇవ్వవచ్చును. లేదా డేట్ ఆఫ్ AGI ఇన్ ప్రీవియస్ క్యాడర్ అంటే అంతకుముందు ఉన్నటువంటి క్యాడర్లో ఉన్నటువంటి AGI డేట్నైనా ఆప్షన్ ఇవ్వవచ్చును. ఫస్ట్ ఆప్షన్ 1 కనుక తీసుకున్నట్టయితే అంటే డేట్ ఆఫ్ ప్రమోషన్ను వాళ్ళు ఆప్షన్గా ఇచ్చినట్లయితే ఎంప్లాయీ ఎటువంటి లాభం ఉంటుందో చూద్దాము. 2 ఇంక్రిమెంట్స్ ఇన్ ఓల్డ్ ఆర్ న్యూ స్కేల్ యాజ్ పర్ FR22B అని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే అతని యొక్క SGT స్కేల్లో ఉన్నటువంటి ఆ స్కేల్కి 2 ఇంక్రిమెంట్లను యాడ్ చేస్తారు. యాడ్ చేసి నెక్స్ట్ AGI విల్ బి ఆఫ్టర్ 12 మంత్స్. మళ్ళీ AGIని ఆ ఆప్షన్ ఇచ్చినటువంటి మంత్లోనే ఇస్తారు. AAS న్యూ సైకిల్ విల్ కంటిన్యూ ఇఫ్ సర్వీస్ లెఫ్ట్ అంటే ఒకవేళ సర్వీస్ ఉన్నట్లయితే మళ్ళీ 6 ఇయర్స్ 12 ఇయర్స్ 18 ఇయర్స్ ఈ సైకిల్ 24 ఇయర్స్ అనేటటువంటి సైకిల్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కేస్ 2లో ఆప్షన్ 2ని మనం గమనిద్దాం. ఒకవేళ డేట్ ఆఫ్ ప్రమోషన్ని ఆప్షన్గా ఇస్తే ఎటువంటి లాభాలు వస్తాయో మనం ఇంతకు ముందు చూసాం. ఇప్పుడు డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ AGIని ఆప్షన్గా ఇచ్చినట్లయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాము. 1 ఇంక్రిమెంట్ ఇన్ హీజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ స్కేల్ యాజ్ పర్ FR22A1 అనేటటువంటిది ఆన్ ద డేట్ ఆఫ్ ప్రమోషన్. ఉదాహరణకు జూన్ నెలలో కనుక ప్రమోషన్ తీసుకున్నట్టయితే జూన్ నెలలో ఒక ఇంక్రిమెంట్ని ఇస్తారు. FR22A1 ప్రకారము ప్రమోషన్ ఇంక్రిమెంట్ని ఫస్ట్ ఇస్తారు. తర్వాత 2 ఇంక్రిమెంట్స్ ఆన్ డేట్ ఆఫ్ AGI అంటే AGI మంత్ ఉదాహరణకి ప్రీవియస్ క్యాడర్లో ఉన్నటువంటి AGI డిసెంబర్ మంత్ అనుకున్నట్టయితే ప్రమోషన్ జూన్ నెలలో వచ్చినట్లయితే జూన్ నెలలో ఒక ఇంక్రిమెంట్ని ఇస్తారు. డిసెంబర్ నెలలో 2 ఇంక్రిమెంట్లు ఇస్తారు. ఈ 2 ఇంక్రిమెంట్లతో కలిసి మొత్తం డిసెంబర్ ఎండింగ్ నాటికి 3 ఇంక్రిమెంట్లు శాంక్షన్ అవుతాయి. ఒకవేళ సర్వీస్ ఉన్నట్లయితే సేమ్ ఇంతకు ముందుగానే 6 ఇయర్స్ 12 ఇయర్స్ 18 ఇయర్స్ తర్వాత 24 ఇయర్స్ యొక్క సైకిల్ కంటిన్యూ అవుతుంది. అతని యొక్క ఇంక్రిమెంట్ డేట్ అనేటటువంటిది మళ్ళీ డిసెంబర్గానే కంటిన్యూ అవ్వడం అంటూ జరుగుతుంది. వర్మస్ నాలెడ్జ్ యొక్క విశ్లేషణ ప్రకారము ఆప్షన్ 2 అనేటటువంటిది అందరికీ 99% ప్రమోటెడ్ ఎంప్లాయీస్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఆప్షన్ 1 అనేటటువంటిది ఎవరికి సజెస్టబుల్ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఆప్షన్ 1 ఎవరికంటే దోస్ హూ ఆర్ అబౌట్ టు రిటైర్ బిఫోర్ దేర్ AGI. ఉదాహరణకు వారి AGI డిసెంబర్ నెలలో ఉండి ఆగస్టు నెలలోనే రిటైర్ అవుతున్నాము అనుకున్నట్లయితే అటువంటి వాళ్ళు ఆప్షన్ 1ని ఎంచుకోవడం ఉత్తమం. దోస్ హూ హ్యావ్ ప్రమోషన్ అండ్ ఇంక్రిమెంట్స్ ఇన్ ద సేమ్ మంత్. ఉదాహరణకు జూన్ నెలలోనే మీ ప్రమోషన్ మంత్ ఉండి అదే జూన్ నెలలో మీ యొక్క AGI ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఆప్షన్ 1 ఎన్నుకోవడం వలన లాభపడతారు. ప్రస్తుతం ప్రమోషన్ పొందినటువంటి 99% ఉద్యోగులకు ఆప్షన్ 2 అనేటటువంటిది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే AGIని ఆప్షన్గా ఇచ్చుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్లకు 3 ఇంక్రిమెంట్లు ఏ రకంగా వస్తాయంటే ప్రమోషన్ వచ్చినటువంటి మంత్లో ఒక ఇంక్రిమెంటు మళ్ళీ అతని యొక్క AGI మంత్ లోపల 2 ఇంక్రిమెంట్లను శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఫిక్సేషన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక SGT స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ అయ్యారు. అతడు ప్రమోట్ అయినటువంటి మంత్ జూన్ 2024 అనుకున్నట్లయితే ప్రజెంట్ బేసిక్ పే 67,300 అనుకున్నట్లయితే AGI ఇంతకుముందుగా చెప్పుకున్నట్లుగానే డిసెంబర్ 2024లో ఉన్నట్లయితే 24 ఇయర్స్ తీసుకున్నట్లయితే బేసిక్లో ఎటువంటి మార్పులు వస్తాయో మనం చూద్దాం. ఎగ్జిస్టింగ్ స్కేల్ 42,300 టు 1,15,270 కనుక ఉన్నట్లయితే ఇటువంటి వాళ్ళలో ఎటువంటి మార్పు వస్తుందో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా మంది ఉద్యోగులకు అంటే SGT నుంచి SC అయినటువంటి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేసిక్ పే యొక్క ఆర్డర్ని అంటే స్కేల్లో ఉండేటటువంటి స్టేజెస్ని ఇక్కడ మీకు ఆల్రెడీ హెల్ప్ కోసం ఇచ్చాను. 67,300 ఉన్నటువంటిది నెక్స్ట్ 69,150, 71,000, 72,850 అనేటటువంటిది అవుతుంది. ఆప్షన్ 1 కనుక ఒకవేళ ఆప్ట్ చేసుకున్నట్టయితే బేసిక్లో ఎటువంటి మార్పు ఉంటుందో చూద్దాము. చేంజ్ ఇన్ బేసిక్ పే ఆన్ ప్రమోషన్ డేట్
ఉదాహరణకు ఎంప్లాయీ 19th జూన్లో గనక ప్రమోషన్ తీసుకున్నట్లయితే 19th జూన్ నుండి 71,000 అనగా 67,300 ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 2 ఇంక్రిమెంట్లు ఇచ్చి అతని యొక్క బేసిక్ను 71,000గా చేస్తారు. చేంజ్ ఇన్ బేసిక్ పే అండ్ నెక్స్ట్ ఏజీఐ మంత్ అంటే మనము ఏజీఐ మంత్ కాకుండా ప్రమోషన్ని కనుక మనం ఆప్షన్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ జూన్లో అంటే ఇప్పుడు జూన్లో వచ్చినటువంటి 2 ఇంక్రిమెంట్లు ప్లస్ నెక్స్ట్ జూన్లో వచ్చినటువంటి ఇంకొక ఇంక్రిమెంట్ జూన్ టు జూన్ అంటే జూన్ 24 నుంచి జూన్ 25 మధ్యలో 3 ఇంక్రిమెంట్లను తీసుకుంటారు. ఇప్పుడు ఇదే ఉద్యోగి ఒకవేళ ఆప్షన్ 2ని గనక ఆప్ట్ చేసినట్టయితే అంటే ఇంక్రిమెంట్ డేట్ని గనక ఆప్షన్గా ఇచ్చినట్లయితే ఎటువంటి మార్పులు ఉంటాయో చూద్దాము. చేంజ్ ఇన్ బేసిక్ పే అండ్ ప్రమోషన్ డేట్ ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగానే 19th జూన్ 2024 రోజున ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి 69,150లో బేసిక్ని ఇస్తారు. తర్వాత చేంజ్ ఇన్ బేసిక్ ఆన్ ఏజీఐ మంత్ లోపల 2 ఇంక్రిమెంట్లు ఇస్తారు. 2 ఇంక్రిమెంట్స్ అంటే అతడు డిసెంబర్ నెలలో ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి డిసెంబర్ 24లోనే 3 ఇంక్రిమెంట్లను చేజిక్కించుకుంటాడు. ఇంతకుముందు చూసినటువంటి ఉదాహరణలో 24 జూన్కి 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. వచ్చే అంటే 2025 జూన్కి ఇంకొక ఇంక్రిమెంట్ వస్తుంది. మొత్తం 3 ఇంక్రిమెంట్లు కావడానికి 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ జూన్ టు డిసెంబర్ మధ్యలోనే 3 ఇంక్రిమెంట్లు వస్తాయి కాబట్టి డిసెంబర్ అతని యొక్క యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ డిసెంబర్ ఆఫ్ ఎవ్రీ మంత్ కంటిన్యూ అవుతుంది. సో ఈ ఉదాహరణను బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చును. లోయర్ కార్డర్లో ఉన్నటువంటి ఏజీఐని ఇంక్రిమెంట్ డేట్గా తీసుకున్నట్టయితే అనగా ఆప్షన్ 2ని కనుక మనం ఎన్నుకున్నట్లయితే ఎంప్లాయీకి ఎక్కువ లాభం వస్తుందని ఈ ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే కామెంట్లో పెట్టండి, వాటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ నాలెడ్జ్ హబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బై బై.